సరే, మానవాళి ఒక గొప్ప ఆధ్యాత్మిక పరివర్తనకు సిద్ధమవుతోందట. అసలేంటిది చూద్దాం. ఈ ప్రయాణం ఒక ప్రశ్నతో మొదలవుతుంది. అసలు ఈ మానవ బాధలకు కారణమేంటి? మనం చూస్తున్న ఈ ప్రపంచం ఒక మాయ అంటున్నారు. అందుకే ఆత్మలు దారి తప్పి బాధల్లో చిక్కుకుపోయాయట. దీనికి కారణం జన్మజన్మలుగా మోసకొస్తున్న కర్మభారం అన్నమాట. అదే మనల్ని నడిపిస్తోంది. అయితే ఒక పెద్ద మార్పు రాబోతోందట. ఇది అంతం కాదు, ఒక మహాపరివర్తన. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఈ మార్పు భూమికి మాత్రమే కాదు, మొత్తం మల్టీవర్స్కినట. దీన్నే థర్డ్ డైమెన్షన్ అంటే 3D నుంచి 5th డైమెన్షన్ 5Dకి మారడమని అంటారు. ఈ పరివర్తన వెనుక అల్మైటీ సుప్రీం అథారిటీ ఉందని, ఓ కొత్త కాంతి ప్రపంచం ఏర్పడుతోందని అంటున్నారు. అసలు ఊహకే అందని ఆ 5D ప్రపంచం మరి అదెలా ఉంటుంది? అదొక అద్భుతమైన స్వర్గంలా ఉంటుందట. అక్కడ ప్రతి జీవి సంపూర్ణ సామరస్యంతో ఉంటుంది. ఈ మార్పు మన శరీరాల మీద కూడా ఉంటుంది. అవి కూడా కాంతితో నిండినవిగా మారుతాయట. ఇంకా కొత్త శక్తులు కూడా వస్తాయి. అంటే మాటల్లేకుండానే మాట్లాడుకోవడం, డైమెన్షన్లు దాటి వెళ్లడం లాంటివి. అంటే ఈ కొత్త ప్రపంచం మనం ఇప్పుడున్నదానికి పూర్తి భిన్నమైన నియమాలతో నడుస్తుందన్నమాట. అయితే ఇక్కడే ఒక పెద్ద సమస్య ఉంది. మన కర్మల భారాన్ని ఆ కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లలేం. అంటే జన్మజన్మల కర్మల లెక్కలన్నీ ఇప్పుడే తేల్చుకోవాలి. దీనికి మార్గం ఒకటే, ఆధ్యాత్మికంగా మేల్కొని మన నిజ స్వరూపాన్ని తెలుసుకోవడం. అందుకే సమయం చాలా తక్కువంటున్నారు. ఇప్పుడే మేల్కోవాలి, లేదంటే ఇంకెప్పటికీ కుదరదట. ఈ జాగృతికి బాపూజీ అనే వ్యక్తి నాయకత్వం వహిస్తున్నారట. ఆయన లక్ష్యం చాలా పెద్దది. ఆ మేల్కునే దివ్య ఆత్మలలో ఎవరైనా ఒకరు ఉండవచ్చు. ఆ అవకాశం అందరికీ ఉంది.